యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మా శత్రువులు మము చూపినను, నరకపు కట్టినను, మా శత్రువులు మము చుట్టినను, నరకపు కట్టినను, వరదవలె భక్తి పోలిన విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. Visible Abednagar. Okay. Please carry on. ముందుగా దేవుని నామానికి వందనాలండి. మరి వీక్ ఆఫ్ ప్రేయర్ 2026లో మరి 3వ దినమున మన అందరం కూడా మరి ప్రవేశించి ఉన్నాము. మరి ఈ ప్రేయర్ వీక్లో మరి మనందరం కూడా మరి ఇటు రీతిగా మరి సంఘముగా చేరి మరి దేవుని స్తుతించడానికి మనకి అవకాశం ఇచ్చినందుకు మరి దేవాతి దేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ప్రార్థన వారంలో మరి మనం ధ్యానిస్తున్న అంశం ఏదనగా మరి కీర్తనల గ్రంథము మనం ధ్యానిస్తున్నాము. 143వ కీర్తన
మరి ప్రేయర్ వీక్ అంతట్లో కూడా మనం ధ్యానిస్తున్నాము. మరి అయితే మరి దావీదు మహారాజు మరి ఏ విధంగా అయితే మరి తను దేవుడికి ఇష్టడుగా మరి జీవించినప్పటికీ కూడా మరి ఎన్నో శ్రమలు, శోధనలు మరి ఫేస్ చేసి ఉన్నాడు. మరి అదేవిధంగా మరి మొదటి రోజు మరి 109 దావీదు కీర్తనలో కూడా మరి దావీదు మహారాజు ఈ విధంగా మరి సెలవిస్తున్నాడు. నేను ప్రేమను చూపిన ప్రేమకు ప్రతిగా వారు మరి నా ఎడల వారు నన్ను దూషిస్తున్నారు. మరి నా మీద పగబట్టి ఉన్నారు. అయినప్పటికీ నేను మానక ప్రార్థన చేస్తున్నానని చెప్పి మరి సెలవిస్తున్నాడు. మరి అట్టి రీతిగా మరి దావీదు మరి దేవుడికి ఇష్టడుగా మరి జీవించినప్పటికీ ఈ లోకంలో మరి ఎన్నో శ్రమలను, శోధనలు మరి ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి ఏ విధంగా అయితే మానకుండా ప్రార్థించి ఉన్నాడో మరి అటువంటి ప్రార్థన జీవితాన్ని మరి మనం కూడా మరి కలిగి ఉండాలి. అదేవిధంగా మరి సంఘంలో సహవాసంగా మరి సంఘంలో కూడా మరి ఎవరికైతే ఎటువంటి మరి ప్రార్థన అవసరతలు ఉన్నాయో మరి వారు కూడా మరి ప్రార్థించే విధంగా మరి మనం ఉండాలి. అయితే మరి ఈ దినముకై ఏర్పాటు చేయబడిన మరి వాక్యంను మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 143 5, 6 వచనాలు. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మరి ఈ వచనాలు మనం చూసినప్పుడు 5వ వచనంలో ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీ కూడా ధ్యానించుచున్నాను. మరి ఎందుకు మరి దావీదు ఈ విధంగా మరి ఈ వచనాల్లో మరి పలుకుతున్నాడో మనం చూసినప్పుడు 3, 4 వచనాల్లో కూడా మరి నా శత్రువులు నన్ను తరుముచున్నారు అని దావీదు సెలవిస్తున్నాడు. ఆ విధంగా మరి చూసుకున్నప్పుడు మరి దేవుడు తన జీవితంలో ఎటువంటి కార్యాలను చేశాడో మరి దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రిమెంబరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. మరి దావీదు చిన్నప్పటి నుంచి కూడా మరి దేవుడికి ఇష్టడుగా మరి జీవించాడు. మరి అయితే మరి ఆజానుబాహుడైన మరి గొల్యాతును కూడా మరి దేవుడు మరి జయించడానికి మరి దేవుడు మరి దావీదుకి సహాయపడ్డాడు. అదే విధముగా మరి సౌలు రాజు దగ్గర కూడా మరి తనకి దురాత్మ పట్టినప్పుడు మరి మరి మ్యూజిక్ మరి ప్లే చేయడానికి కూడా మరి దేవుడు మరి దావీదు మరి తన దగ్గర మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పటికీ కూడా మరి సౌలు రాజు మరి దావీదును చంపడానికి కూడా మరి ఎంతో ప్రయత్నం చేశాడు. అదే విధంగా మరి పిల్లలు కలిగినప్పుడు మరి అభిషాలోము మరి తన కుమారుడు మరి నిన్నటి దినం మరి జాకబు సంబంధం చెప్పినట్టుగా మరి తన కుమారుడైన అభిషాలోము కూడా మరి దావీదుని చంపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మరి ఇట్టి రీతిగా మరి దావీదు ఎన్నో శ్రమలను, ఇబ్బందులను మరి తనకి ఇష్టమైన వారు కూడా మరి తనకు ద్రోహం చేసినప్పటికీ మరి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు తనని విడిపించాడు. మరి ఇవన్నీ కూడా మరి దావీదు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 5వ వచనంలో మరి నీవు నా పట్ల చేసిన క్రియలన్నీ కూడా ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నానని సెలవిస్తున్నాడు. మరి మన జీవితాల్లో కూడా మరి మనం ఏం చేయాలంటే మరి మనందరికీ తెలిసిందే మరి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. మరి మనకి తెలిసిన వాక్యమే. మరి మనం కూడా మరి మన జీవితాల్లో మరి దావీదు మహారాజు అయినప్పటికీ ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ మరి మనం కూడా మన జీవితాల్లో మరి ఈ దినమున మనం ఇట్టి రీతిగా ఉన్నామంటే మరి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే మరి దేవుడు మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలను మరి చేస్తున్నాడు. మరి మనందరము కూడా ఏదో ఒక స్టేజ్‌లో మరి అనారోగ్య సమస్యల్లో మరి ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తి ఉన్నాడు. మరి ఆర్థికంగా మరి ఇబ్బందులు పడినప్పుడు దేవుడు మనల్ని ఆదుకున్నాడు. అదేవిధంగా మరి మనం ప్రేమించేవారు ఎవరైతే మన మిత్రులు అవ్వచ్చు, లేదంటే మన మన కొలీగ్స్ అవ్వచ్చు, అదేవిధంగా మన బంధువులు అవ్వచ్చు. మనం కొంతమందిని ఎంతగానో నమ్ముతాం. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ద్రోహాన్ని తలపెడతారు. మరి అటువంటి వారి చేతుల్లో నుంచి కూడా మరి దేవుడు మనల్ని విడవకుండా మరి దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే మనం అవన్నీ కూడా మరి దేవుడు మన పట్ల మన జీవితాల్లో చేసిన మేలను మనం ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు. మరి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మరి మనం కౌంట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ దినమున మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీని లేక లేకున్న యెడల లేమి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల చేసిన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా మనం తలపోచుకుంటూ ఉండాలి.
అదేవిధంగా మరి 6వ వచనంలో మరి దావీదు మరి ఏం చెప్తున్నాడంటే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం ఆశపడుచున్నది అని చెప్తున్నాడు. మరి ఎండిపోయిన భూమి అంటే మరి దేనికోసం ఆశపడతదండి? ఎ మరి తొలకరి వాన కోసం మరి ఆశపడతది. మరి దావీదు జీవితం ఇప్పటికీ స్టిల్ ఏ విధంగా ఉందంటున్నాడంటే, ఎండిపోయిన మరి భూమి వలె ఉందని చెప్తున్నాడు. మరి దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కోసం మరి వెయిట్ చేస్తున్నాడు. మరి తన చేతులు నా చేతులని తట్టు చాపుచున్నానని కూడా మరి దావీదు సెలవిస్తున్నాడు. మరి మనకందరికీ తెలిసిన కీర్తనలో 121వ కీర్తన ఏంటంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. మరి దావీదు తన శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మరి ఇతరుల వైపు మరి తిరగలేదు గానీ, కేవలము దేవుని వైపే తిరిగి మరి అతను చేతులెత్తి మరి దేవుణ్ణి సహాయం అడుగుతున్నాడు. దేవా నన్ను మరి కరుణించుము. మరి ఎండిన భూమి వలె ఉన్న మరి నాపై మరి నీ యొక్క కృప చూపించమని చెప్పి మరి దేవుణ్ణి వేడుకొనుచున్నాడు. మరి దేవుడికి ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో అప్పుడు మాత్రమే దేవుడు మనకి మరి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మరి మత్తయి సువార్తలో కూడా అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని మన వాక్యం సెలవిస్తుంది. మరి మనకి ఎగ్జాంపుల్స్‌గా మరి బైబిల్ వాక్యాలన్నీ కూడా మరి మనకు తెలిసినవే. మరి లోకాసు వార్త 18వ అధ్యాయంలో మరొక విధవరాలు మరి పెర్సిస్టెంట్ విడో. మరి తనేంటంటే ఒక న్యాయాధిపతి దగ్గరికి మరి దేవుడికి భయపడని ఒక న్యాయాధిపతి దగ్గరికి మరి న్యాయం తీర్చమని చెప్పి మరి అనుదినము కూడా మరి ఎంతో మరి ఎదురు చూస్తూ ఉంటది. మరప్పుడు ఆ న్యాయాధిపతి ఏంటంటే, నేను దేవునికి భయపడని వాడినప్పటికిని మరి ఈమె నా యందు న్యాయం కోసం మరి అనుదినము మరి వేచి చూస్తుందని చెప్పి, ఆ న్యాయాధిపతి వెంటనే తనకి న్యాయం తీర్చి మరి తనని పంపిస్తాడు. అదే విధంగా మరి హిజ్కియా కూడా మరి తన నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవునికి ప్రార్థిస్తాడు. మరి అష్షూరీయులు మరి తన రాజ్యం మీదకొచ్చి మరి తను మరి ఆక్రమిద్దామనుకున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో మరి పడి మరి ఎంతగానో మరి వేడుకుంటాడు. మరి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. అదే విధముగా మరి ఎస్తేరు ప్రార్థన మరి తన యొక్క ట్రైబ్ అంతటిని కూడా మరి నిర్మూలం చేయాలని చెప్పి మరి ఎంతగానో మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎస్తేరు కూడా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తది. మరి ఉపవాసంతో ఉండి వారందరూ ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను మరి ఆలకిస్తాడు. అదే విధముగా మరి మనకి బైబిల్‌లో తెలిసిన స్టోరీస్ యోనా మరి దేవుడిని ప్రార్థించినప్పుడు మరి దేవుడు యోనాని మరి చేప కడుపులో నుండి మరి విడిపిస్తాడు. మరి అలాగే పేతురు కూడా మరి సంఘం మరి పేతురు గురించి ప్రార్థించినప్పుడు పేతురు చెరసాలలోంచి విడిపింపబడతాడు. మరి హన్నా ప్రార్థించినప్పుడు దేవుడు హన్నాకి మరి కుమారుడిని అనుగ్రహిస్తాడు. మరి అదే విధంగా దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలు సింహపు బోనులో నుండి దేవుడు దానియేలుని విడిపించడం మనం చూస్తున్నాం. మనం ఎప్పుడూ కూడా మరి ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. స్థితిలో ఉంటామో దేవుడే మనకి మరి ఆదరణకర్తగా ఉంటున్నాడు. మనకు ఆయనే రిఫ్యూజ్ కింద మనకుంటున్నాడు. మరి మనుషులకు అయితే అసాధ్యమే గానీ దేవునికి సమస్తము సాధ్యము. మరి మత్తయి సువార్తలో మరి మరి మనకి మనుషులకి ఈ లోకంలో మరి మనం పడుతున్న శోధనలు, ఇబ్బందులు మరి మనకైతే అసాధ్యమే. దేవుడికైతే మరి మనకి అటువంటి సమస్యల నుండి దేవుడు తప్పించగల దేవుడు. అయితే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును కూడా తీర్చేవాడై ఉన్నాడు. మరి ఎప్పుడైతే మరి దావీదు ఇట్టి రీతిగా మరి దేవునికి ప్రార్థిస్తూ మరి ఎండిపోయిన భూమి వలె నా జీవితం ఉందని చెప్పి మరి దేవుడి వైపు తన చేతులెత్తి మరి దేవుని వేడుకుంటున్నాడో, మరి మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా మనం ఎన్నో బాధల్లో ఉండొచ్చు. మరి అయినప్పటికీ మరి మనం ఏం చేయాలంటే మానకుండా మరి ఎడతెగక మరి దేవుని యెడల ప్రార్థిస్తూ ఉండాలి. అదే విధంగా మరి మన కోసమే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇవి మరి పెరిలియస్ టైమ్స్‌గా ఉంటున్నాయి కాబట్టి మరి ఎక్కడ చూసినా అశాంతే కలిగి ఉన్నది. మరి
అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మరి మన యొక్క నాయకుల గురించి మనం ప్రార్థన చేయాలి. మరి వాళ్ళు ఏ విధంగా మరి పరిపాలించాలో మరి వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించమని చెప్పి కూడా మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అదేవిధంగా మరి ఇజ్రాయేల్, అదేవిధంగా మరి నైజీరియా వంటి దేశాల్లో కూడా మరి క్రైస్తవుల పట్ల మరి జరుగుచున్న మరి ఎటువంటి శోధనలైతే ఉన్నాయో మరి హతసాక్షులుగా మరి ఎంతోమంది మరి చనిపోతున్నారు. మరి అటువంటి వారి కోసం ఇంకను మరి దేవుని రాజ్యపు సువార్త మరి ప్రకటింపబడేలాగా మరి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి ఈ ప్రేయర్ వీక్ అంతట్లో కూడా మరి మనం ప్రేయర్‌లో ఇంకను మరి సంఘముగా మరి అదేవిధంగా మనం ఇంకను ఐకమత్యంతో మరి దేవుని మనం ప్రార్థిస్తూ, ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తూ, మరి ఒకరికొకరు మనం బలపరుచుకుంటూ మరి ప్రార్థనలో ఇంకను మరి ఎడతెగక ఉండాలని చెప్పి మరి నా యొక్క మరి సందేశాన్ని ముగిస్తున్నాను. అయితే మరొకసారి మనం ప్రేయర్ పాయింట్స్ గురించి కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. మరి కామన్‌గా ఉన్న ప్రేయర్ పాయింట్స్ ఏంటంటే, అధికారం మరియు శక్తి కలిగిన వారికి జ్ఞానము, సహాయం లభించేలాగా, అలాగే స్త్రీ పురుషులు తమ ఆపత్కాలంలో దేవుని నుండి దూరంగా జరగకుండా ఆయన వైపే తిరిగేలాగా మనం ప్రార్థించాలి. అదేవిధంగా అత్యంత క్లిష్టమైన మరి కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి దేవుని సేవించడానికి ప్రయత్నిస్తున్న వివిధ దేశాల్లో ఉన్న క్రైస్తవుల కోసం మనం ప్రార్థించాలి. అదేవిధంగా ఇటీవల ఆప్తులను కోల్పోయిన వారి కోసం మనం ప్రార్థించాలి. అదేవిధంగా మనం మరి వైఎఫ్ఆర్ 2026 కోసం మరి ముఖ్యంగా మరి కమిటీ కోసం మరి కార్యక్రమానికి సంబంధించి పెద్ద అంశాలన్నిటిని తరుణంలో వాటి కోసం ప్రార్థించాలి. సరికొత్త మరి ఎస్ఎఫ్టీ ధారావాహికల వైపు మార్గనిర్దేశం చేయడం కొరకు మనం ప్రార్థించాలి. మరి దేవుని సంఘాల పరిధిలో పూర్తి సమయం పనిచేసే వారి కొరకు మనం వారి సువార్త సేవకులైనా లేదా పరిచర్య సహోదరులైనా మరి ఫుల్ టైమ్ మిషనరీస్ ఎవరైతే మరి చర్చ్ ఆఫ్ గాడ్‌లో మరి చేయుచున్నారో వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. ఉద్యోగాలు చేస్తున్న వారు తాము చేసే సమస్త కార్యాల్లోనూ ప్రభువును మహిమపరిచే విధంగా మరి వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. చిన్న సంఘాల్లో ఉంటూ తాము ఆశించిన రీతిలో సేవ చేయడానికి తగిన వనరులు, ఆహ్, సరైన సన్నద్ధత లేదని భావిస్తున్న వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో విస్తరిస్తున్న సువార్త వ్యాప్తి కోసం దానికి సానుకూలంగా స్పందించేలాగా మనం ప్రార్థించాలి. ప్రేయర్ పాయింట్స్ అన్నీ మనకి తెలుసు కాబట్టి మరొకసారి వాటి కొరకు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని కోరుకుంటున్నాం. దేవుడి వాక్యం దీవించండి. ప్రార్థనలు మొదలు పెడతామండి. జాకబ్ సభ నుంచి కంటిన్యూగా రోజు ప్రార్థించేవారు ప్రార్థించవలసిందిగా మనవి చేయుచున్నాను. చివరిగా ముగింపు ప్రార్థన చేస్తాను. సదర్ ఐజాక్ గారు మర్చిపోనండి, వారు వేరే పనిలో ఉన్నారు. లెట్ us start praying for the prayer of the week. ప్రార్థించు.